హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం కీమా చిక్కుడు గింజల కర్రీ ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. మటన్ కీమాతో చిక్కుడు గింజల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక వీటిలో ముందుగానే ఉడకబెట్టుకున్న మటన్ కీమాని కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కారం, పసుపు, ఉప్పు కర్రీకి తగ్గట్టుగా వేసేసుకోవాలి. ఈ మటన్ కీమాతో చిక్కుడు గింజల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని అన్నింటిని బాగా కలిపేసుకొని పక్కనే వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడు గింజల్ని కూడా వేసేసుకోవాలి. ఇక తర్వాత మీడియం సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకోవాలి. ఇందులో వేరే స్పైసెస్ ఏం యాడ్ చేయకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. హెల్దీ డిష్, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ కర్రీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ వేసేసుకొని ప్రెషర్ కుక్కర్లో 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే రైస్లోకి, చపాతీలోకి మన టేస్టీ మటన్ కీమా చిక్కుడు గింజల కర్రీ ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.